హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భమిడిపల్లి నరసింహమూర్తి గారు రచించిన రాణి కాత్యాయని అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాత్యాయనికి ఇంకో 2 రోజుల్లో ఇంటి పేరు మారిపోతోంది, గోత్రం మారిపోతుంది, ఇల్లేమిటి ఊరే మారిపోతుంది. ఒకవైపు బెంగగా ఉన్నాం, శేఖర్తో జీవితం పంచుకోబోతున్నందుకు ఎన్నెన్ని కలలో. ఆ కలతని కప్పెట్టి పగలు రాత్రి తేడా లేకుండా కుదిపేస్తున్నాయి. అక్కయ్యలు, బావలు, అన్నా, వదిన, మరికొందరు దగ్గర చుట్టాలు వచ్చేశారు. ఇన్నాళ్లు పెళ్లికింత ఆర్భాటం దేనికని ఆదర్శోపన్యాసాలు చేసిన తనకే ఇప్పుడు ఇంటిల్లిపాది కలిసి హడావిడి పడుతూ చేస్తున్న ఏర్పాట్లు చాలావేమో అనిపిస్తోంది. ఇంటి పక్క కమల, క్లాస్మేట్ సరళ 2 రోజుల నుంచి గోరింటాకు డిజైన్ ఏంటి, వధూవరుల మధ్య పెట్టాల్సిన తెర ఎలా ఉండాలో అలాంటివి ప్లాన్ చేస్తున్నారు. మధ్య మధ్యలో పెద్దాళ్లు మగాళ్లు వినకూడని జోకులు వేసి వాళ్లే నవ్వేస్తున్నారు. తన సిగ్గుతో వాళ్ళని గిల్లేస్తోంది. ఇలా గిచ్చావనుకో ఆయన గారు గదిలోంచి బయటకొచ్చి పబ్లిక్ గా ఈ శూర్పణఖ నాకొద్దు బాబోయ్ అని కాలు నడకన కాకినాడపోతాడు. ఏమేవ్, ఆయన పారిపోతుంటే నేను అడ్డెళ్ళే ఆపుతాను, కమల అంది. ఇలా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటున్నారు. 10వ పట్టుచీరలు చూపించటం, చూడటం. 20వ అతనికి పెట్టే బట్టలు చూపించటం, చూసుకోవటం, హడావిడి. ఇదెప్పుడు కట్టుకోవాలో అదెప్పుడు కట్టుకోవాలో నిర్ణయించుకోవటం. రాత్రి కట్టుకునే చీర మీద జోకులు. ఉత్సాహంగా కాత్యాయనికి కలలకి కలర్స్ వేస్తున్నారు స్నేహితురాళ్లు. మధ్య మధ్యలో భోజనాల టైంలో చుట్టాలతో మీటింగు, వాళ్ళు చేస్తున్న పనులు ఓ కంట పర్యవేక్షణ. ఇంకెంత 2 రోజులు, ఇంకెంత 2 రోజులు. ఎప్పుడని ఎదురు చూసే జూలై 4 వస్తుంది. దడదడా వెళ్లిపోతుంది. ఆ తర్వాత నుంచి చకచకా వెళ్లిపోయే రోజులొస్తాయి. శేఖర్ కూడా ఇలానే అనుకుంటారా? ఇంకా ఎక్కువే అనుకుంటాడు. పెళ్లి చూపులప్పుడు తన సిగ్గుతో కళ్ళెత్తి చూడలేకపోతుంటే అతను చూపులతో రెచ్చగొట్టి రెప్పలు ఎత్తించాడు. ఆ కళ్లలో, ఆ చూపుల్లో ఏదో గొప్ప కాంతి ఉంది. మగాళ్ల కళ్ళు కూడా ఇంత అందంగా ఉంటాయని తనకప్పుడు అనిపించింది. చుట్టూ కాటికమెత్తి ఇంత కళ్ళని అంతగా చూపిస్తారు ఆడాళ్లు. అతనివి కాటుకు పెట్టుకోకపోయినా ఇంతింత కళ్ళు. ఆ చూపుల్లో కళ్ళతో పాటు ధైర్యం, చిలిపితనం. అందరూ చూసేస్తారేమో అని గబుక్కున కళ్ళు దించుకుంది. ఆ చూపుల్లో చూపు కలపలేకపోయింది. శేఖర్ మై డార్లింగ్ అని ఎన్నిసార్లు అనుకుందో. శేఖర్కి ఈ పెళ్లి తప్పించుకోవటానికి కారణాలు కావాలి. రకరకాల ప్లాన్లు వేస్తున్నాడు. అమ్మా నాన్న మెడంచు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇస్తామని బెదిరించి పెళ్లి కొప్పించారు. కాత్యాయని నిజానికి బాగానే ఉంటుంది. కాని రాణి 2 రోజులు అటో ఇటో తేల్చుకోవాలి. రాణి వాళ్ళ అన్నయ్య నేనీ పెళ్లి తప్పించుకోకపోతే ఖచ్చితంగా చంపేస్తాడు, మర్డర్ చేయడం ఖాయమని హెచ్చరించాడు. తను రాణిని ప్రేమించాడు, ఆమె ప్రేమని పొందడంతో గర్వించాడు. కాని ఇప్పుడు ప్రేమ పీక పట్టుకుంది. ఆత్రంగా, ఆవేశంగా రాణి వాళ్ళ అన్నయ్యతో కూడా విషయం చెప్పేశాడు. అతను బ్రహ్మానంద పడిపోయాడు. ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిలా మారిపోయాడు. ఇంటికొచ్చి గొడవ చేయబోతుంటే వద్దు, అమ్మా నాన్నకి ఈ విషయం తెలియకూడదు. నాన్నకి 2 సార్లు హార్ట్అటాక్ వచ్చింది. ఆయనకేమన్నా అయితే బడ్డెనంతా నా మీద పడుతుంది. అప్పుడు మీ చెల్లాయిని పెళ్లాడ్డానికే కాదు, పలకరించడానికి కూడా కుదరదు. హెచ్చరికతో బ్రతిమలాడి తెలియకుండా ఇంటికి రాకుండా ఆపగలిగాడు. కాని ఈ గండం గడిచేదలా? మనసులో రకరకాల కుళ్ళైడియాలు వేస్తున్నాడు. మనిషికి ప్రాణం ముఖ్యమా, పరువు ముఖ్యమా? ప్రాణం కన్నా పరువు ముఖ్యం. పరువు పోయాక ప్రాణం నిలబెట్టుకోవాల్సిన పని లేదని కాత్యాయని కుప్ప కూలిపోయి ఏడ్చింది. విడిదిలోకి పెళ్లివారు దిగిన కాసేపటికి పిడుగులాంటి వార్త. పెళ్లికొడుకు ఫ్రెండ్ వస్తూ వాళ్ల ఊరు నుంచి తెచ్చిన టెలిగ్రామ్, గ్రీటింగ్స్తో పాటు ఇచ్చిన ఇన్లాండ్ కవరు. దాన్ని పెళ్లికొడుకు తండ్రి చూశాడు. ఉగ్రుడైపోయాడు. ఆడపెళ్లివారి మీద దూర్వాస వీరంగం చేశాడు. పెళ్లి మండపం దక్షయజ్ఞవాటికైంది. మగపెళ్లి వాళ్లలో మగాళ్లంతా వీరభద్ర బీభత్సం చేశారు. ఆ ఇన్లాండ్ లెటర్ కాత్యాయని కలల్ని కాల్చేసింది. ఆమె క్యారెక్టర్ మీద పుకార్లు పుట్టించి మంట రాజేసింది. అది రాసిన వాడెవడో, ఏ సాక్ష్యాధారాలతో ఆ లెటర్ రాశాడో, ఎందుకు రాశాడో ఆమెకే కాదు, రాసిన వాడికే తెలీదు. శక్తివంతమైన అక్షరాలతో ఒక కన్నె బతుకుని శపించాడు. ఎదురు నిలబడి ఆ వీరభద్రుల్ని అణిచివేసే శక్తి ఈ కాత్యాయనికి లేదు. ఆ పరిస్థితుల్లో ఆమె చెయ్యాల్సింది దేహత్యాగం అనుకుందేమో. అనుమానం భరించలేని వాళ్ళకి పార్వతి చూపిన దారి అదేగా. గది తలుపేసుకొని సీసా మూత తీసి ఎత్తి మృత్యువుని మింగింది. ఇల్లంతా కల్లోలమైపోయింది. తలుపులు బద్దలవుతున్నాయి.
పెళ్లి కొడుకు విడిదింట్లో మహాయాతన పడుతున్నాడు. కాత్యాయనిది ధైర్యమైతే శేఖర్ది పిరికితనం. కాత్యాయనిది చావుకైనా ఎదురెళ్లే స్థైర్యం. శేఖర్ది తన నీడనేనా చూడలేని భయం. అతను కూడా తలుపులు గడియ పెట్టుకుని ఒంటరిగా ఉన్నాడు. బయట బాదిన తలుపులు నెడ్డి విరిగి తూలిపడుతూ భళ్ళున విరిగిపడ్డాయి. జనమందరూ లోపలికి రాబోయారు. ఆగండి, ఎవ్వరు లోపలికి వెళ్ళకండి. మీ అందరిది తలో నాలిక, తలో తల, తలకో చుట్టరికం, స్నేహం. ఇలాంటి వాడికి మీ అభిప్రాయాలు బ్రతకాలన్న ఆశనిస్తాయి. అందరూ వెళ్ళిపోండి అంటూ శివమెత్తిన భద్రకాళిలా హెచ్చరించి తన గొంతుతో అందర్నీ ఆపేసిన ఆ గొంతు రాణిది. ఆ గొంతుకు భయపడి అందరూ గది బయటే నిలబడిపోయారు. ఆమె శేఖర్ దగ్గరికొచ్చింది. కళ్లల్లో అగ్నిగోళాలు మండుతున్నాయి. చూస్తుండగా చేతిలోకి తన కాలి చెప్పు దూకింది. మరుక్షణం అతని చెంపల మీద ఆ చెప్పు తాండవం చేసింది. రాణి వాళ్ళ అన్నయ్య చెల్లెలు చేస్తున్న అఘాయిత్యానికి లోపలికి దూసుకొచ్చాడు. అన్నయ్య, నన్నాపకు. ఆ పెళ్లి చేసుకుంటే తన ప్రాణానికి ముప్పని ఆ రాక్షసుడు ఆవిడ ప్రాణం తీస్తున్నాడు. ఇలాంటి ఆకాశరామన్నగాడు బ్రతక్కూడదు. బతికినా నేను వీని పెళ్లి చేసుకోను. నేనే కాదు, ఏ ఆడపిల్ల వీని పెళ్లి చేసుకోకుండా బ్రతుకున్నంతకాలం ప్రయత్నిద్దాం. ఇలాంటి నరం లేని వాళ్ళని నపుంసకులు అనాలి. ఇలాంటి వాళ్ళని అలానే చావనివ్వాలి. కాత్యాయని గారికి ప్రాణం నిలిచిందా, పోరాటం మా ఇద్దరిది. ఆమె చనిపోతే వీడి ప్రాణం పోయేదాకా నా పోరాటం ఆగదు. రాణి రుద్రమ్మల చండశాసనం చేసింది. స్పృహపోతున్న అతన్ని ఈడ్చుకెళ్లి చనిపోయిన కాత్యాయని కాళ్ల మీద పడేసింది. ఆ తర్వాత కథ అందరూ ఊహించుకోవచ్చు. రాణిని ఆవహించిన కాత్యాయని ఏ మహిళకి అన్యాయం జరిగిందని తెలిసినా ఉద్యమ స్ఫూర్తితో విజృంభిస్తోంది. ఇప్పుడు ఆమె వెనక ఎన్నో మహిళా సంఘాలు. ఆమెది మాత్రం కాత్యాయని మహిళా సంక్షేమం. ఇది కథ కాదు, నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.